వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. వేసము వేయగజాలను శాసనములతిక్రమింపజాలను కరుణం నీ సేవకు తగినట్లుగా భూసహనం బొసగి ప్రోవు మోహన రూపా. పరమ ప్రసన్నమైన ప్రకాశంతో మనస్సును పరవశింపజేసే పరమాత్మ వెంకటేశ్వర. ఈ కలియుగంలో ప్రపంచ వ్యవహారమంతా తలక్రిందులుగా కనిపిస్తోంది. నేను ఆ మార్గంలో బూటకపు వేషాలు వేయలేను, ధర్మబద్ధమైన జీవితాన్ని మార్చుకోలేను. ఇంకా నాకు మిగిలిన మార్గం ఒక్కటే, నిన్ను శరణు వేయడం. దానికి తగినట్లుగా నన్ను తీర్చిదిద్దగలవాడవు నీవే. నాకు భూదేవి అంత సహనాన్ని ప్రసాదించు. తరువాత కరుణతో ఈ ప్రపంచంలో మెలిగి రహస్యాన్ని తెలిపి రక్షించు స్వామి అని ప్రార్థిస్తున్నాం. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని భగవద్గీతలో చెప్పినట్లు ఈ ప్రపంచమనే పెద్ద రావి చెట్టు వ్రేళ్ళు, మూలాలు పైవైపు, కొమ్మలు క్రింది వైపు తలక్రిందులుగా ఉన్నట్లు ఉంది. పదాలకున్న అర్థాలే మారిపోయాయి. ధర్మపరుడు అంటే అమాయకుడు, అధర్మపరుడు అంటే ధైర్యశాలి, వినయవంతుడు అంటే చేతకాని దద్దమ్మ, ఆకతాయి రౌడీ అంటే అభ్యుదయవాది. ఇలా ఒక పెద్ద డిక్షనరీ, నిఘంటువే తయారవుతుంది. ఇటువంటి విపరీత ప్రపంచంలో మనం ఇమడలేకపోతున్నాం. మనకేమో ధర్మ సత్య మార్గానుసరణమే ఇష్టం. పరస్పర విరుద్ధమైన ఈ స్థితిలో పొందిక ఎలా సాధించాలి? అది మందబుద్ధులమైన మాకు సాధ్యమయ్యే విషయం కాదని అర్థమవుతోంది. నీవు మాత్రమే దీన్ని పరిష్కరించగల సమర్థుడివి కనుక నిన్ను శరణు వేడుతున్నాము అని భక్తితో స్వామిని ప్రార్థిస్తున్నాం. భక్తి మనలో మనకు ఆత్మ పరిశీలన శక్తిని కలిగించి తప్పులను దిద్ది ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది. ఆ దశలో ప్రక్క వ్యక్తి తప్పులను, ప్రపంచ దోషాలను అర్థం చేసుకునే సహన గుణం, భూదేవి అంత సహన గుణం వస్తుంది. భగవంతునితో అనుబంధం పెరిగే కొద్దీ ప్రపంచంతో బంధం తగ్గుతుంది. క్రమంగా సమస్య తీవ్రత తగ్గి దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది. మరి భక్తి పెరగడానికి స్వామి కరుణే మార్గం. ఇనుప ముక్కను అయస్కాంతం లాగినట్లు, మల్లె తీగ అల్లుకునేందుకు చెట్టు ఆధారమైనట్లు, ప్రవహిస్తున్న నదులను సముద్రం తనలో కలుపుకున్నట్లు స్వామి శక్తి మనల్ని తన వైపు ఆకర్షించుకొని ఆలంబనగా నిలిచి చివరకు తనలో కలుపుకోవాలి అని కోరుతున్నాం. మనం వేసే అడుగు భక్తి, భగవంతుడు వేసే అడుగులు కరుణ. భగవంతుడు తండ్రిలాగా అవ్యాజమైన ప్రేమ గలవాడని తెలుసుకున్నప్పుడు మన భక్తి కూడా అవ్యాజమైన భక్తిగా, పరమభక్తిగా మారుతుంది. నిత్య దేవతార్చనలో, భక్త్యుపచార పూజలో ఈ పరమభక్తిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిద్దాం. వేసము వేయగజాలను శాసనములతిక్రమింపజాలను కరుణం నీ సేవకు తగినట్లుగా భూసహనం బొసగి బ్రోవు మోహన రూపా.